నిత్యావసర వస్తువులు అధిక ధర ఉందో జై జగన్ జై జగన్ వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి వైఎస్ఆర్. ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు దేశవ్యాప్తంగా డీజిల్ పెట్రోల్ పెంచారు. దాంతోపాటు గత కొద్ది రోజులుగా నిత్యావసర వస్తువులు అన్నీ వంట నూనె విపరీతంగా పెరిగిపోయింది, ప్రతిదీ అట్టాకి పెరిగిపోయింది. కానీ రైతుకు వచ్చేటప్పటికి పండించే పంట గిట్టుబాటు లేని ధరలు, ధాన్యానికి లేదు, మొక్కజొన్నకు లేదు, పత్తికి లేదు, ఇట్లా చెప్పుకుంటా పోతే పద్ది నష్టమే. ఈ మధ్యన నిన్న మొన్న కూడా ఆక్వా ఫీడ్ టైగర్కి 10 రూపాయలు, వనామికి 8 రూపాయలు ఇచ్చాయి. దాంట్లో ఆ కమిటీలో ముఖ్యమంత్రి గారు కూడా ఉంటారు. ముఖ్యమంత్రి గారితో చెప్పుకోకుండానే మాట్లాడుకోకుండానే రేట్లు పెంచారు. రేట్లు పెంచిన దాని మీద ప్రభుత్వం ఒక మాట అంటే నేనేం వెనక తగ్గలేదని చెప్పి వాళ్ళు ఒక లెటర్ ఇచ్చారు. ఇదంతా ఏంటంటే ఊరికి నాటకం ఆడడం తప్ప జనాన్ని, పేద జనాన్ని ఆర్థిక సంపన్నులకి దోసిపెట్టేటట్టుగా ఈ కూటమి ప్రభుత్వం, డబ్బునిచ్చే ప్రభుత్వం రైతు చేస్తుంది. మొక్కజొన్నలు చూస్తున్నారు మీరందరూ, రాసులు కళ్ళాల్లో పోసి ఉన్నాయి. 2400 రూపాయలు దానికి మద్దతు ధర ఉంటే ఇక్కడ 1750, 1800కే కొంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఎరువుల సంగతి ఇవాళ ఖచ్చితంగా విఆర్ఓ నుంచి లెటర్ తీసుకుని విఆర్ఓ లెటర్ ఇస్తే ఏమని చెప్తారు. ఇవాళ నిన్న మొన్న ఈ కొన్ని ఉదాహరణ చెప్పాలి. మన కొన్నూరు నియోజకవర్గంలో అంబటి మురళి గోడౌన్లో మొక్కజొన్నలు కొని పెట్టాడని చెప్పి అక్కడ ఉండే ఎమ్మెల్యే గారు గోడౌన్ తాళం బాధ్యత పెట్టాడు. అవి ఏమో రైతులు దాన్ని సీజ్ చేశారు. ఇవాళ నేను చెప్తున్నా, నాగాలంగ కానీ, మోగదేవిలో కానీ, కొడాల్లో కానీ ఎవరైతే తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారో ఆ ఇళ్లల్లో, అందరి ఇళ్లల్లో ఇవాళ ఎరువులు కొనుక్కుని నిలవబెట్టి ఉన్నాయి. ఇక్కడ ఉండే ఎమ్మెల్యే గారు దాన్ని ఏమన్నా ఆపగలుగుతాడా? తీసుకెళ్ళి మీరు ఇప్పుడే ఎందుకు కొనిపెట్టుకున్నారు? ఈ కొనిపెట్టుకోవడం మూలంగా రేపు పేదవాడికి ఏమవుతుందంటే, డబ్బులు లేని రైతుకి ఏమవుతుందంటే అధిక ధరలు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈయనేమో ఇంట్లోనేమో ఈగల మూత, బయట పలకీల మూతలాగా దేశమంతా బెంగళూరులోనూ ఇంకోసాట వాళ్ళ నాన్నగారిని శతజోత్సవం చేస్తాడు. ఇక్కడేమో అవుట్ ఫాల్స్ లూజ్ అట్టాగా ఉండే, ఎదురుమండి బ్రిడ్జ్ అట్టాగా ఉంది. ఒకటి మాత్రం పద్దాక చెప్పే మాట, పదే పదే చెప్పే మాట ఏంటంటే ఆకిడేటంట వైఎస్ఆర్సీపీ హయాంలో నాశనం అయిపోయిందంట. ఈయన వచ్చిన తర్వాత అద్భుతంగా బాగు చేశాడంట. అసలు అధికారంలో ఉంది మొత్తం నువ్వే కదా, 2 ఏళ్లే కదా, 3 ఏళ్ళు, 5 ఏళ్లలో 2 ఏళ్ళు కరోనా, 3 ఏళ్ళు మేము ఉండాం. ఆ 3 ఏళ్ళలో మేము చేయలేని పని. ఈ నువ్వు చేసిన పని 2 కోట్లు పెట్టి ఏం చేసావు? దానికి రంగులు రుద్దడం తప్ప, పైపులకి రంగులు రుద్దడం తప్ప, కనీసం కింద స్ప్రింగులు, బేరింగులు కూడా మార్చలేదే. మార్చకుండా 2 కోట్లు ఖర్చు పెట్టడం. నీకు ఎక్కడైతే డబ్బులు తినడానికి అనుకూలంగా ఉంటుందో, ఏదో ఈ మధ్యన ట్రిపుల్ ఇంజిన్ అంటున్నారు, డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ పోయి ట్రిపుల్ ఇంజిన్ గవర్నమెంట్ అన్నారు. కొడుకు, అల్లుడు, ఆయన ఈ ట్రిపుల్ ఇంజిన్ గవర్నమెంట్లో మమ్మల్ని ఇసుక గుట్ల మూలంగా అక్కడ ఫోటోలు దిగి నువ్వు నానా ఆర్డర్ చేసావు కదా. నేను తోలింది ఎవరికి? మట్టి తోలింది ఎవరికి? లేఅవుట్లో పేద ప్రజలకి ఎవరు అడ్డం వచ్చినా తోలిస్తారంటే రౌడీనా ఎమ్మెల్యే అని మాట్లాడేవాళ్ళు. ఇవాళ నువ్వు చేసే పని ఏంటి? నీ అల్లుడు నువ్వు కలిసి, మీ అబ్బాయి కలిసి చేసే పని ఏంటి? ఆ గుట్టలేంటి? ఇవాళ కట్టమ్మటి ఎవరైనా వెళ్తుంటే ఆ దారి ఎట్లా ఉందో చూడండి. ఎంత మందంలో ఇసుక పెరిగిపోయినా తెల్లవారులు బండ్లు తిరుగుతూ ఉంటాయి. నువ్వు చేసే ఎన్నినేమో నీతి పనులని చెబుతావు బయటికి, చేసే ఎన్ని దొంగ పనులే. వాళ్ళ ఒక్కడికన్నా నువ్వు ఏదైనా ఇదిగో ఈ మంచి పని చేసాను అనేది ఏముందా? ఏమీ లేదు. అవుట్ ఫాల్స్ రూల్స్ చూస్తే అట్టాగుండే. పులిగడ్డ పెనుముడి దగ్గర అవతల ఒక బ్రిడ్జ్ ప్రపోజల్ అట్టాగే ఉంది. చోడవరం దగ్గర ప్రపోజల్ అట్టాగే ఉంది. ఎదురుమండి బ్రిడ్జ్ అట్టాగే ఉంది. టెండర్ పిలిచి ఉంది. 109 కోట్ల రూపాయలు శాంక్షన్ అయి ఉన్నాయి. దాన్ని పూర్తి చేయించవు. ఏ పని పూర్తి చేయించుకోకుండా శుభ్రంగా కవులు, కళాకారులు అనేవాళ్ళు లోగడ. ఇప్పుడు ఏంటంటే మీ నాన్నగారి పేరుతో, శతజయంతి పేరుతో రాష్ట్రం అంతా ఖమ్మంలో చేస్తూ, బెంగళూరులో చేస్తూ, ఇంకోసారి చేస్తూ, ఇక్కడ మాత్రం ఎవరిని పట్టించుకోవు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తావు. ఇది మాత్రం చాలా దుర్మార్గమైంది. ఇక్కడ నీ మనుషులే, నేను తిట్టట్లా, మేము మామూలుగానే మాట్లాడుతున్నాం, సామరస్యంగా ఉండవు. నీ మనుషులే దీన్ని నీ పక్కమ్మట, ఇంటి పక్కమ్మట, ఆ పక్కమ్మట, ఈ పక్కమ్మట ర్యాలీల్లో తిడుతున్నారు. ఆ తిట్టేదాన్ని అర్థం చేసుకున్నా జనానికి మంచి చేయడానికి ప్రయత్నం చేయమని. ఈ డీజిల్, పెట్రోల్ పెంచిన దాంట్లో దేశం బాధ్యత ఉంది, ప్రభుత్వం బాధ్యత ఉంది. ఈ 2 ప్రభుత్వాలు కలిసి దాన్ని డీజిల్, దేశమంతా పెరిగిన డీజిల్ తగ్గించాలా. అట్లాగే వంట నూనె రేట్లు ఇన్ని తగ్గించాలా. రైతాంగానికి ముఖ్యంగా
ఈ భారతదేశం అంటేనే వ్యవసాయ దేశం. ఈ దేశంలో రైతు కనుక బతకపోతే మిగిలిన ఎన్ని నాశనం అయిపోతాయి. నువ్వు ఎన్ని కంప్యూటర్లు తీసుకొచ్చి పెట్టినా ఏం పెట్టినా ఈ దేశం ఆర్థిక పరిస్థితి నాశనం కాకుండా ఉండాలంటే రైతాంగాన్ని కాపాడాల్సిందే. ఆ కాపాడే పని ఈ ప్రభుత్వాలు చేయకపోతే నష్టపోతారు. ఖచ్చితంగా ఈ ప్రజా ఉద్యమం తీవ్రమవుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి దాకా తెచ్చుకోకుండా ఆ రైతాంగానికి ఈ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించే పని చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మా అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం ఈరోజు రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా ఇవాళ అవనగడ్డ మాజీ ఎమ్మెల్యే అవనగడ్డ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే, ఏదైతే కేంద్ర ప్రభుత్వం అవనండి రాష్ట్ర ప్రభుత్వం అవనండి పెట్రోల్పై డీజిల్పై వేస్తున్న అధిక భారం పెంచిన ధరలను నిరసిస్తూ ఇవాళ ఈ కార్యక్రమం చేస్తాము. ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో చూస్తే పెట్రోల్ ధర ఈ రాష్ట్రానికి పక్క రాష్ట్రానికి చూస్తే చాలా తేడా ఉంది. ఈ క్రమంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై అధిక భారాన్ని వేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే పరిస్థితులు ఉన్నాయి. ప్రజలందరూ ఇప్పటికే చూసుకున్నట్టయితే రాష్ట్ర పరిపాలనలో ఏదైతే మీరు సూపర్ 6 హామీలు నెరవేర్చలేని హామీలు ఇస్తామని చెప్పి అబద్ధ హామీలు చెప్పి గవర్నమెంట్లోకి వచ్చారో ఈరోజు ఏ హామీ కూడా నెరవేర్చిన పరిస్థితులు ప్రజల్లో ఉన్నాయి. చూస్తే రైతులు అవనివ్వండి, అలాగే మిగతా ప్రజలు అవనివ్వండి, ఎవరికి కూడా పూర్తిగా గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానీ ఏది కూడా కుంటుపడిపోయిన పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. దానికి నిదర్శనంగా ఇవాళ పెట్రోల్ ధరలు ఏ విధంగా ప్రజలపై వేసి ప్రజలు నడ్డి ఎరగొట్టే విధంగా ఇవాళ అధిక ధరలను ప్రజలపై వేసి ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తూ రానున్న రోజుల్లో ఏదైతే మీరు గవర్నమెంట్కి హామీలు ఇచ్చారో అవి నెరవేర్చలేదో వాటినన్నింటినీ కూడా మేము ప్రజల తరపున పోరాటం చేసి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చకుండా ఇప్పుడు మరి పెట్రోల్ డీజిల్ అధిక ధరలు పెంచుతాం. అట్లాగే నిత్యావసర వస్తువులు చూస్తే మీరు గమనించండి, అందరూ నిత్యావసర వస్తువులు వాడుకునే వాళ్ళమే. 125 రూపాయలు జగన్ గారు ఉన్నప్పుడు పెరిగిపోయిందన్నారు. ఇవాళ 190 రూపాయలు నూనె, వంట నూనె 190 రూపాయలు. అట్లాగే మరి కందిపప్పు చూస్తే 180 రూపాయలు. ఇవాళ నిత్యావసర అవసరాల వస్తువులు చూస్తే ఆకాశాన్ని అండుతున్నాయి. దాంట్లో భాగంగా ఇప్పుడు ఇంకా డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగితే మళ్ళీ వస్తువులు పెరిగే పరిస్థితి వస్తుంది. ఈ రాష్ట్రంలో మరి దేశంలో చూస్తే మనకు పెట్రోల్ కొరత లేదు, డీజిల్ కొరత లేదు, మరి గ్యాస్ కొరత లేదు అంటున్నారు. గ్యాస్ మీద ఇవాళ చూస్తే మరి టీఏ 10 రూపాయలు పెంచిన పరిస్థితి మనందరికీ తెలుసు. మరి అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ డీజిల్ పెట్రోల్ పెరిగితే మరి అధిక ధరలు పెరిగే పరిస్థితి, నిత్యావసర వస్తువులు మరింత పెరిగే పరిస్థితి, పేదవాడి నడ్డి ఇరిగే పరిస్థితి వస్తుందని తెలియజేస్తూ మరి ఈ రోజున మరి మన నియోజకవర్గ ఇన్ఛార్జి సింహాద్రి రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్ డీజిల్ అధిక ధరల మీద ఈ మెమోరాండా ఇవ్వటం ఎంఆర్ఓ గారికి ఆయన ఆధ్వర్యంలో ఈ అవనగడ్డ నియోజకవర్గంలో జరుగుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ యొక్క ధరల పెంపుకు నిరసనగా అవనగడ్డ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పించడానికి ఇచ్చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, అధికారులకు, నాయకులకు అందరికీ స్వాగతం సుస్వాగతం చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ ఉందని అంటే లేదని చెప్పాలి. సామాన్యుడి మీద అనేక భారాలు వేసి సామాన్యుడిని నడ్డి విరుస్తున్నారు. ప్రస్తుతం చూసుకుంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి రైతులకు కానీ, చిన్న సన్నకారు పెట్రోల్ ఆటోలకు కానీ వీటన్నిటికీ లాభదాయం లేకుండా, ఆ వాహనాలకు ఎటువంటి గిట్టుబాటు లేకుండా చేస్తున్నారు. వీటన్నిటిని విరమించుకోవాల్సిందిగా కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టి జయప్రదం చేసినందుకు శ్రేణులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ తెలియజేస్తున్నాను.